తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ మాత్రం తగు చర్యలు చేపట్టింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభ్యర్థులు ఎట్టకేలకు తమ నామినేషన్లను దాఖలు చేయాలంటూ కూడా సూచించింది. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. నవంబర్ 29కి ఎట్టకేలకైతే మొదటి దశ నామినేషన్ల స్వీకరణ ముగియగా నవంబర్ 30 నుంచి కూడా 10:30 ప్రాంతం నుంచి మొదలైనటువంటి రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. రేపటితో ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతుంది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ల దరఖాస్తులను అయితే సమర్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 3 ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో నిలిచినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఈసీ నియమావళికి అనుసరించి నిబంధనలకు అనుగుణంగా ఎట్టకేలకైతే తమ నామినేషన్లను సమర్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల సంఘం మాత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎట్టకేలకైతే డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీలలో 3 దఫాలుగా ఎన్నికలను జరపాలంటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే 1,12,242 వార్డులకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలను సజావుగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం సంసిద్ధమైంది. అందుకు అనుగుణంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నియమావళి అనుసరించి ఎన్నికల కోడ్ అమలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు చర్యలుగా చేపట్టినటువంటి పరిస్థితి. రెండో దశ నామినేషన్ల స్వీకరణ మొదలైనటువంటి నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలకు మాత్రం ఎట్టకేలకు అభ్యర్థులు తరలి వస్తున్నారు. ర్యాలీగా వచ్చినటువంటి వారంతా కూడా నినాదాలు చేస్తూ ఆ సెంటర్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. పల్లెల్లో పల్లె పోరుకు సై అంటూ నువ్వా నేనా అంటూ తహతహలాడుతూ పోటీల్లో తలపడేందుకైతే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఊళ్ళుడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈసారి ఎలాగైనా సరే ప్రజా మద్దతుతో విజయం సాధించి గ్రామాభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావాలంటూ కూడా పలువురైతే అభిప్రాయపడుతూ ఒకంత ఆశపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తమ విధి విధానాలను ప్రజలకు ముందుకు పెట్టేటటువంటి క్రమంలో స్వతంత్ర అభ్యర్థులు మరోవైపు గత ప్రభుత్వ అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావిస్తూ కూడా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రచారాలలో ఓరెత్తిచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడిచిన 2 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రస్తావిస్తూ ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ అంటే త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య ఈసారి ప్రధానంగా పోటీ ఉండబోతుంది. ఇరు పార్టీల మధ్య ఉత్కరమైనటువంటి పోటీ నెలకొనే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకెలకైతే పల్లె పోరు నడుస్తుంది. సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా నువ్వా నేనా అంటూ పోటాపోటీ పడుతూ ప్రచారాలు నిర్వహించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటితో రెండో దశ నామినేషన్ కూడా ముగియబోతుంది సాయంత్రం 5 గంటల వేళ. ఈ క్రమంలో ప్రచారాలలో దూసుకుపోయేందుకైతే వారు సంసిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈసారి విజయం వైపు అడుగులు వేయాలంటూ ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇంకోవైపు బీజేపీ పార్టీ కూడా తహతహలాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తమ ప్రాంతంలో తమదే పై చేయి ఉండాలంటూ తమ జెండా ఎగరవేయాలంటూ కూడా ఆయా పార్టీల నేతలు ఊళ్ళూరుతూ తహతహలాడుతూ మరి ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకైతే సంసిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రెండో దశ నామినేషన్ల స్వీకరణ ఎట్టకేలకైతే సజావుగా సాగుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు ఏకంగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ అంశం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలక్షన్ నియమావళికి అనుసరించి అధికారుల చర్యల కారణంగా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరి నామినేషన్ల స్వీకరణ ఈ కార్యక్రమం అయితే అట్టహాసంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు సాయంకాలం 5 గంటలకు ఎట్టకేలకైతే ఈ రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసిపోతుంది. ఈ డిసెంబర్ 11న అదే సందర్భంలో 14, 17 ఈ 3 తేదీలలో 3 దఫాలుగా 3 దశల వారీగా ఎన్నికలను జరపాలంటూ కూడా ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మరికొంతమంది ఎన్నికల సిబ్బంది కూడా తమ విధుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఎన్నికలను సజావుగా జరిపేందుకైతే సంసిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ఫీవర్ అలుముకుంది.
ఎటు చూసినా కూడా ఎన్నికల కోలాహలంగా అనిపిస్తుంది. ప్రస్తుతం రెండో దశ నామినేషన్ల స్వీకరణ అయితే రేపటితో ముగియబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రచారానికి అయితే అభ్యర్థులు మాత్రం సై అంటే సై అంటూ తెగ తగతగలాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.